కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అవినీతి పరులంతా విలవిల్లాడిపోతున్నారు. నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలో తెలియక అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. కొందరు డబ్బును తగలబెట్టడానికి వెనగట్టం లేదు. ఈ నేపథ్యంలో రౌడీలు, గూండాలు పొగేసిన 100 కోట్ల సంగతేంటి? బతికున్నప్పుడు భూ కబ్జాలు, సెటిల్మెంట్లు దందాలతో 100 కోట్లు కొల్లగొట్టిన గ్యాంగ్స్టర్ నయీం సంపాదన ఇప్పుడేమై ఉంటుంది? బతికుంటే నయీం చనిపోకుండా బతికుండుంటే ఆయనతో సంబంధాలు కొనసాగించిన నేతల బండారం బయటపడకుంటే పరిస్థితి బాగానే ఉండేది. ఇప్పుడు నయీం లేడు. ఆయన అనుచరులు ఒక్కొక్కరు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. నయీంతో సంబంధాలు ఉన్న నేతలు సైలెంట్ అయిపోయారు. మరి నయీం కూడబెట్టిన లెక్కలేని సంపద ఏమైనట్టు? ఇంకా పోలీసులకు దొరకని ఆయన అనుచరులు డబ్బును మాయం చేస్తున్నారు. అడ్డదారుల్లో ఆ మనీ అంతా మార్చేసుకుంటున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. నయీం హతమయ్యాకే అతని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. తమను బెదిరించి ఆస్తుల్లాక్కున్నాడని బాధితులంతా పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టారు. కేసును విచారించిన సిట్ అధికారులు నయీంకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లలో 100 ఎకరాల్ని నయీం కబ్జా చేసినట్టు తేలింది. ఆ భూములన్నింటినీ యజమానులకు తిరిగి ఇచ్చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనను తెలంగాణ సర్కారుకు పంపారు. ఇక నయీంకు కోట్ల డబ్బు ఇచ్చిన వారికి ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం లేనట్టే. ఎందుకంటే కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఈ క్రమంలో పోలీసులకు కళ్లుగప్పి దొరకకుండా తప్పించు తిరుగుతున్న నయీం అనుచరులు ఆ డబ్బు మొత్తాన్ని మార్చేసినట్టు తెలుస్తోంది. నయీం అక్రమంగా లాగేసుకున్న భూముల విషయంలో మాత్రం వాటి యజమానులు సేఫ్ జోన్లో ఉన్నారు. ఈ భూముల విలువలు 1000 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నయీం కబ్జా చేసిన ఆ భూములన్నీ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనివేనని సమాచారం. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా నయీం లాగేసుకున్న భూములున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తానికి భూముల రూపంలో నయీంకి చిక్కిన వాళ్ళంతా చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక సెటిల్మెంట్ చేయడానికి కొందరు బడాబాబులు కోట్లు సమర్పించారు. అదంతా నల్లడబ్బే. ఇప్పుడు ఆ దొంగలంతా నయీం అనుచరుల వేటలో చాలా బిజీగా ఉన్నారు. అయితే సడన్ గా కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఆ అక్రమార్కులంతా దిక్కుతోచని స్థితిలో పడ్డట్టు తెలుస్తోంది. ఇక ఆ డబ్బుపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. యోయో న్యూస్, హైదరాబాద్.